రైతు బంధులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది సార్. కొన్ని గణాంకాలని పరిశీలిస్తే రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు సార్. 5 ఎకరాల లోపు ఉన్న 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు 1 కోటి ఎకరాలు. కేవలం 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉంది. కాబట్టి రైతు బంధులో మార్పులు అవసరం అని చెప్పేసి ఇవి అనివార్యమంటారా? అంటే ఇప్పుడు ఏ పథకాన్నైనా కూడా ఎవరికి ఉపయోగపడాలో వారికే నిర్దేశించాలి. నిజమా కాదా? అది ఫండమెంటల్ పాయింట్ కదా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హూ రిక్వైర్స్ ఇట్? ప్రభుత్వ సొమ్ము అనేది ప్రజల సొమ్ము. ఏ ప్రజలకు అది అవసరమో వారికి అది చెందాలి. ఇది మొదటి సూత్రం. రెండవది, ప్రభుత్వం పెట్టే ఖర్చు వల్ల ఒక విస్తృతమైన సామాజిక ప్రయోజనాలు ఉండాలి, ఆర్థిక ప్రయోజనాలు ఉండాలి. ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెడతారు. దానివల్ల పిల్లల హాజరు పెరిగింది, వాళ్ళ పౌష్టికాహార లెవెల్స్ పెరిగింది. ఆ మార్నింగ్ టీవీ అల్పాహార పథకానికి కూడా గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ప్రకటించింది. సో అది డెఫినెట్గా ఉపయోగపడే పథకం. అంటే ఏ పథకానికైనా ప్రాతిపదిక ఏంటంటే, ఒకటి ద మోస్ట్ డిజర్వింగ్ సెక్షన్ కదా అందాలి. 2, దానివల్ల విస్తృతమైన సామాజిక ఆర్థిక ప్రయోజనాలు రావాలి. ఇప్పుడు ఎరువుల సబ్సిడీలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఎరువుల సబ్సిడీలు? రైతుకు లాభపడడమే కాదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఆహార భద్రత కూడా కీలకమవుతుంది. ఇప్పుడు బియ్యం 100 రూపాయలు అయిందనుకోండి, సామాన్య ప్రజలు కొనలేరు. అందువల్ల వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వడం రైతులకు ఉపయోగపడడమే కాదు, వినియోగదారులకు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఒక సబ్సిడీని, ఒక ప్రభుత్వ సహాయాన్ని, పథకాన్ని ఈ ప్రాతిపదికనే ఎనలైజ్ చేయాలి. అందువల్ల రైతు బంధు ఇవ్వడం సరైంది. ఎందుకంటే రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. వ్యవసాయం వయబుల్గా లేదు. వ్యవసాయం ఖర్చులు పెరిగాయి. ఈ ఖర్చులు తగ్గడం కీలకం. ఎందుకంటే రైతులు ఆదాయ భద్రతే కాదు, ప్రజల ఆహార భద్రత కూడా అది కీలకం. అందువల్ల డెఫినెట్గా రైతుకు సహాయం చేయడం కరెక్ట్. కానీ ఎవరికి సహాయం చేయాలి? పండించేవాడికి సహాయం చేయాలా? పండించకుండా రియల్ ఎస్టేట్ కొరకు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని దాన్ని కన్వర్షన్ చేయకుండా ఉంచుకున్న వాళ్ళకు చేయాలా? ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు 50 ఎకరాలు 100 ఎకరాలు నా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి, ఈవెన్ నల్ల డబ్బు కూడా, ఇవాళ అక్రమ డబ్బు అంతా కూడా వ్యవసాయంలోనే పార్కింగ్ అవుతుంది. ఎందుకు పార్కింగ్ అవుతుంది అందరికీ తెలుసు. 1 కోటి రూపాయలు ఉంటుంది ల్యాండ్ వాల్యూ మార్కెట్లో, అఫీషియల్ వాల్యూ 2 లక్షలు ఉంటుంది. అంటే ఒక లంచం తీసుకున్న రాజకీయ నాయకుడైనా, అవినీతిపరుడైన అధికారైనా తన 98 లక్షల నల్లధనాన్ని పార్క్ చేయడానికి భూమి కొంటాడు. వ్యవసాయ భూమి కొని దాని ద్వారా ఆదాయం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు. దానిపైన ఆదాయం వచ్చినట్టు చూపెట్టుకుంటాడు. ఇదంతా జరుగుతున్న తతంగం. సో అలాంటి వాళ్ళు 50 ఎకరాలు కొని దాచుకుంటే అఫీషియల్గా 50 × 2 లక్షలు అంటే 1 కోటి రూపాయలు పెట్టాడు. ఇన్ రియాలిటీ 50 కోట్లు పెట్టాడు. ఇలాంటి వాళ్ళందరికీ రైతు బంధు భారీ ఎత్తున ఎకరానికి 10,000 అంటే ఇప్పుడు అది 16-15,000 అయిందంటే అది మొదలు ప్రభుత్వం పైన భారము. అదొక అంశం. తర్వాత న్యాయబద్ధమా ధర్మబద్ధమా కూడా ఆలోచించాలి కదా. సో అందువల్ల ఏ పథకానికైనా ఆ రెస్ట్రిక్షన్ పెట్టడం కరెక్ట్. ఈవెన్ ఇది ఒక్క పథకానికే కాదు. ఇప్పుడు మహిళల ఉచిత రవాణా ఉంది. ఎఫోర్డ్ చేయగలిగిన మహిళలకు కూడా ఉచిత రవాణా ఎందుకు? అయితే ఆ డిస్టింక్షన్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది ఒక ఛాలెంజ్. అందుకొరకు ముఖ్యమంత్రి ఒక అపీల్ చేయాలి. మీరు గివ్ అప్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మోడీ అపీల్ చేశారు గ్యాస్ సబ్సిడీ విషయంలో. సో మహిళలకు కూడా ఒక అపీల్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా టికెట్ తీసుకోదలుచుకుంటే తీసుకోండి, లేదా ఐ వాలంటర్లీ ఆప్ట్ అవుట్ ఫ్రమ్ ది స్కీమ్, నాకు ఈ స్కీమ్ వద్దు, నేను ఎలిజిబుల్, ఐ కెన్ ఎఫోర్డ్ అని కనుక మహిళ అనుకుంటే, ఎంతమంది అనుకుంటారు వాలంటరీగా అనే క్వశ్చన్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఇట్ సెండ్స్ రైట్ మెసేజ్. కానీ అది అంటే ప్రతిపక్షాలు వెంటనే చూడు వీళ్ళ గ్యారంటీకి తూట్లు పడుతున్నారు అంటారని చెప్పి వాళ్ళు అనరు. కానీ ఏ పథకానికైనా ప్రిన్సిపల్ హేతుబద్ధత ఉండాలి. ఇప్పుడు 50 ఎకరాలు నువ్వు నీ డబ్బులు సొంత డబ్బులే కావచ్చు, లేదా బ్లాక్ మనీ కావచ్చు, పెట్టి నువ్వు 50 ఎకరాలు కొని కౌలుకి ఇచ్చి కౌలుదారు దగ్గర డబ్బులు తీసుకొని పైగా రైతు బంధు కూడా తీసుకుంటే అది ఎట్లా న్యాయం అవుతుంది? ఎందుకు ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు నెలకు 1 కోటి రూపాయలు ఆదాయం ఉన్న, సంవత్సరానికి 1 కోటి రూపాయల ఆదాయం చూపెట్టే వ్యక్తికి భూమి ఉంటే ఆ భూమికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? ధర్మం కదా అది. సో అందువల్ల ప్రభుత్వం భారం తగ్గించడం ఒకటే కాదు,
అసలు ఒక ప్రజల డబ్బును ఏ రకంగా వినియోగించాలనేది కీలకం కదా. ఫామ్ హౌస్లకు ఎందుకు ఇవ్వాలి? ఇలా హైదరాబాద్ చుట్టూ రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లకు కూడా వారికి రైతు బంధు పడుతుంది. అది ఫామ్ హౌస్, అది వ్యవసాయమా? అది ఏమైనా పంటలు పండిస్తున్నారా? పండించవచ్చు ఫామ్ హౌస్లో కూడా. కానీ ఫామ్ హౌస్ యొక్క క్యారెక్టర్ వేరు, పొలం క్యారెక్టర్ వేరు కదా. ఫామ్ హౌస్ అంటే వాళ్ళ ఆనందం కొరకు పండించుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి కొరకు కాదు. ఒక వ్యక్తి తన ఆనందం కొరకు పంటలు పండించుకుంటే దానికి రైతు బంధు ఉండాలా? ప్రజలు తమ జీవనోపాధి కొరకు పండించుకుంటే రైతు బంధు ఇవ్వాలి. పక్కన ప్రిన్సిపల్ ఏముండాలంటే తమ జీవనోపాధి, లైవ్లీహుడ్ కొరకు, తమ బతుకు కొరకు, తమ మనుగడ కొరకు పొలం పంట పండించే వ్యక్తికి రైతు బంధు ఉండాలి. లేదు ఫామ్ హౌస్ లాగానో, లేదా నా దగ్గర సర్ప్లస్ డబ్బు ఉంది కనుక నేను పొలం కొని పెట్టుకుంటాను అనే వారికి రైతు బంధు ఎందుకు ఉండాలనేది క్వశ్చన్ మార్క్ కదా. డెఫినెట్గా ఆ మేరకు సంస్కరణ ఉండాలి. నిజంగా భూమి పంట పండించే కౌలు రైతుకు వాళ్ళ దక్కడం లేదు. గత ప్రభుత్వంలో మీకు కౌలు రైతుకి ఎక్కడా రైతు బంధు ఇవ్వమని చెప్పేశారు. అసలు కౌలు రైతు ఏమో కౌలు భారాన్ని మోస్తున్నాడు, కానీ రైతు బంధు రాదు. సో అందువల్ల తప్పనిసరిగా రైతు బంధులో ఈ సూత్రాల ఆధారంగా సంస్కరణలు చేపట్టాలి. మొదటిది, ఎవరైతే తమ జీవనోపాధి కొరకు భూమి పైన ఆధారపడుతున్నారో వారికి రైతు బంధు ఇవ్వాలి. ఎవరైతే పంట పండిస్తున్నారో యాక్చువల్గా దున్నేవాడు వారికి రావాలి. కేవలం తమ సర్ప్లస్ మనీ పార్క్ చేసుకోవడానికో, లేదా తమ వ్యక్తిగత ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు పొలం కొనుక్కొని ఫామ్ హౌస్లు కట్టుకున్న వారికి, లేదు ఇన్కమ్ ట్యాక్స్లు ఆల్రెడీ కడుతున్న వారికి, ఎవరికైతే అవసరం లేదో వారికి ఇవ్వకూడదు. ఈ సూత్రం ఆధారంగా ఖచ్చితమైన ఫిల్టర్ పెట్టాలి.